ధర్మాసనం రిజర్వేషన్లపై 6:1 మెజార్టీతో తీర్పిచ్చారు సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం. 2004లో ఇచ్చిన తీర్పు పక్కన పెట్టారు 7 సభ్యుల ధర్మాసనం. 7 సభ్యుల బెంచ్లో వర్గీకరణకు అనుకూలంగా 6 జడ్జిలు, వర్గీకరణతో ఒక జడ్జ్ జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు. అయితే వర్గీకరణతో సమానత్వానికి ఎలాంటి భంగం వాటిల్లదు అంటూ సిజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. వర్గీకరణతో ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదు అంటూ, వర్గీకరణ అనేది ఆర్టికల్ 341(2)కి ఉల్లంఘన కాదు అంటూ సిజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సో ఆర్టికల్ 15-16లోని వర్గీకరణ వ్యతిరేకించే అంశాలు అసలు లేవు అంటూ సిజేఐ తేల్చి చెప్పారు. సో ఎస్సీ/ఎస్టీల్లో క్రీమీ లేయర్ను గుర్తించడానికి రాష్ట్రాలు ఒక నిర్దిష్టమైన విధానాలు మాత్రం తీసుకురావాలంటూ జస్టిస్ గవాయ్ చెప్పారు. వర్గీకరణపై ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో 2 దశాబ్దాల క్రితం